హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం రేవంత్ పోస్ట్ చేశారు. కేంద్రం అనుమతి మూసీ నది సమగ్ర పునరుజ్జీవంలో కీలక మైలురాయి అని, మూసీ పరివాహక ప్రాంతాన్ని పర్యావరణ, సాంస్కృతిక, ప్రజల ఆస్తిగా మార్చాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సో మూసీ పునరుజ్జీవానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ మన 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కీలక ముందడుగు పడిందని చెప్పొచ్చు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన థ్యాంక్స్ చెప్తూ కూడా ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి తిరుపతి చారి మనకు అందుబాటులో ఉన్నారు. చారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా మూసీ పునర్జీవం పథకానికి కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, రక్షణ శాఖకు, భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి లభించడంతో ఆయన ఎక్స్లో ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. మొత్తానికైతే దీనివల్ల హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టడానికి అనుమతి మంజూరైందని చెప్పారు. అయితే అనుమతులు మంజూరు చేసినందుకు రక్షణ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ అనుమతి మూసీ సమగ్ర పునర్జీవనానికి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో ఒక కీలక మైలురాయిగా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఇటు రేవంత్ రెడ్డి ఎక్స్లో పోస్టు ద్వారా ఈ అనుమతి విషయాన్ని స్పష్టం చేశారు. అయితే మూసీ, దాని పరివాహక ప్రాంతాలు ఈ ప్రజల కోసం ఒక శక్తివంతమైన పర్యావరణ ప్రాంతంగా, అదేవిధంగా టూరిజం ప్లేస్గా, ప్రజల ఆస్తిగా మలచాలనేదే ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది కాలంగా చెప్తూ వస్తుంది 55 కిలోమీటర్ల మేర మూసీ పునర్జీవనానికి తాము పూనుకున్నామని చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇక ఈ ప్రాజెక్టుకు అనుమతి రావడంతో, గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు అనుమతి రావడంతో ఇక ఈ మూసీ పునర్జీవన కార్యక్రమాలు మొదలవుతాయి అని చెప్తున్నారు. అయితే 83.8 కిలోమీటర్ల మేరకు దీని 8 ఎకరాల స్థలంలో ఈ మూసీ ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడతారని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగానే అక్కడ 123 అడుగుల గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేది ఒక ఆలోచన. అయితే దాదాపు 400 కోట్ల రూపాయలతో 34 ఎకరాల విస్తీర్ణంలో మల్టీ స్టోర్ బిల్డింగ్ను నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందనేది ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఐకానిక్ టవర్ ద్వారా, ఈ ఐకానిక్ టవర్లో సమావేశ మందిరాలు, గాంధీ జీవిత చరిత్ర, అదేవిధంగా ఇతర కార్యాలయాలను కూడా ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికైతే ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా మారుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఈ అనుమతులు రావడంతో ఈ మూసీ పునర్జీవన పథకానికి పనులు వేగవంతం చేసేందుకు ఇది ఒక మైలురాయిగా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. మొత్తానికైతే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారు, మొత్తానికి మూసీ పునర్జీవనం ఎవరు అడ్డుకునేది లేదు, ఖచ్చితంగా ఆ మూసీ పునర్జీవనం చేస్తామంటూ దానికోసం ఈ పథకాన్ని ఖచ్చితంగా చేపడతామంటూ కూడా చెప్పారు. ఈ పథకం చేపట్టడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ అనుమతులు ఇవ్వడంతో, ఈ బాపు ఘాట్ వద్ద ఈ అనుమతులు రావడంతో ఈ పథకం మరింత ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సంధ్య. రైట్ తిరుపతి చారి.